హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కంటెంట్ జీరో టు హీరో ప్రోగ్రాంలో భాగంగా డే 9th వీడియో అండి. ఆల్రెడీ డే 8th వీడియో వరకు అంటే 8 వీడియోస్ని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ ఇస్తాను. ముందు అవి చూసిన తర్వాత ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో 11 యొక్క బాజనీత సూత్రాన్ని చూద్దాం, డివిజిబిలిటీ ఆఫ్ 11 చూద్దాం. ఈ వీడియోను కూడా చివరి వరకు చూడండి. మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. 11th డివిజిబిలిటీ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 11 అనేది చాలా ఇంపార్టెంట్. కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ కూడా ఇదే, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే బాజనీత సూత్రం కూడా ఇదే, డివిజిబిలిటీ రూల్ కూడా. కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక నిర్వచనం గురించి చూస్తే 11 యొక్క బాజనీత డివిజిబిలిటీ ఆఫ్ 11 ఒక సంఖ్యలోని సరి స్థానాలలోని అంకెల మొత్తానికి బేసి స్థానాలలోని అంకెల మొత్తానికి గల భేదం 0 లేదా 11 యొక్క గుణిజం 11 గుణిజం అయిన ఆ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడును. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఈవెన్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్ ఈజ్ ఎయిదర్ 0 ఆర్ 11 మల్టిపుల్ దెన్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. ఇక్కడ ఏ మల్టిపుల్ ఆఫ్ 11 అని రాసినా ప్రాబ్లం లేదు. ఇక్కడ సూత్రం చూసాం. సూత్రంలో మనకు అర్థమైన విషయం ఏంటి? ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్య 11 చే నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని అడిగినప్పుడు మనం 2 చూడాలి. ఒకటి సరి స్థానాలను చూడాలి, తర్వాత బేసి స్థానాలను చూడాలి. వాటి మధ్య భేదం గనక 0 అయినా, వాటి మధ్య భేదం 0 అయినా లేదు 11 యొక్క గుణిజం మల్టిపుల్స్ ఆఫ్ 11 కనుక వస్తే అది 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. 4 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి 9 7 6 5 5 6 7 9. నెక్స్ట్ సెకండ్ నెంబర్ వచ్చేసరికి 7 2 8 3 8 7. నెక్స్ట్ థర్డ్ నెంబర్ వచ్చేసరికి 8 7 6 5 4 3. ఇక ఆఖరిగా ఫోర్త్ వన్ వచ్చేసరికి 5 6 2 4 3. ఈ 4 నెంబర్స్ మీరు జాగ్రత్తగా కనుక గమనిస్తే 11 మల్టిపుల్స్ చాలా సింపుల్గా అర్థమైపోద్ది. 11th డివిజిబిలిటీ రూల్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి చూడండి ఒకసారి. ఈ నెంబర్స్ ఇచ్చి వీటిలో 11తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏంటి, సంఖ్య ఏంటి అని అడిగారు. మనం చేయాల్సింది ఏంటి? సరి స్థానాలను బేసి స్థానాలను మొదట చూడాలి. చూసి వాటి మధ్య భేదాన్ని గమనించాలి. వాటి మధ్య భేదం గనక 0 కానీ లేదు మల్టిపుల్స్ ఆఫ్ 11 యొక్క గుణిజాలు ఉన్నా కానీ ఆ సంఖ్య మొత్తం కూడా 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్తాం. ఇప్పుడు మన కన్ఫ్యూజన్ ఏంటి అంటే సరి స్థానాలంటే ఏంటి, బేసి స్థానాలంటే ఏంటో మన కన్ఫ్యూజన్. జాగ్రత్తగా చూడండి. సరి స్థానాలు ఈవెన్ ప్లేసెస్ అంటే కుడివైపు నుంచి రైట్ సైడ్ నుంచి 2nd ప్లేస్, తర్వాత 4th ప్లేస్, నెక్స్ట్ 6th ప్లేస్, తర్వాత 8వ స్థానం. అంతే కదా. 2 4 6 8 అనేవి సరి సంఖ్యలు మీకు అందరికీ తెలిసిందే. ఈవెన్ నెంబర్స్ అని వేటిని అంటాం? 2 4 6 8. 2తో డివిజిబుల్ అయ్యే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ఈవెన్ ప్లేసెస్ అంటే ఏంటి? 2వ స్థానంలో ఉన్న అంకె, 4వ స్థానంలో ఉన్న అంకె, తర్వాత 6వ స్థానంలో ఉన్న అంకె, 8వ స్థానంలో ఉన్న అంకె. కన్ఫ్యూజ్ అవ్వకండి. 7 చూడకండి. మీరు 7 కనుక చూస్తే అది బేసి సంఖ్య కదా సార్, మీరేంటి ఈవెన్ అంటున్నారు అనే డౌట్ వస్తుంది మీకు. 7 కాదు నాకు కావాల్సింది, స్థానం నాకు కావాలి. 2వ స్థానంలో ఉన్న అంకె 7, 4వ స్థానంలో ఉన్న అంకె 5, 6వ స్థానంలో ఉన్న అంకె 6, 8వ స్థానంలో ఉన్న అంకె
9. ఇప్పుడు ఈ సరి స్థానాలు నేను చూసేసా. ఎక్కడి నుంచి చూసా? కుడివైపు నుంచి 2వ స్థానం, 4వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానంలో ఉన్న అంకెలను చూసేసా. మళ్ళీ చెప్తున్నానండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే సరి అంకెలు అనుకుంటాం మనం, సరి అంకెలు కాదు, సరి స్థానాలు. అంటే ఈవెన్ ప్లేసెస్లో సరి స్థానాలలో ఏమేమి ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసాం. తర్వాత బేస్ స్థానాలు చూడాలి కదా. బేస్ అంటే కుడివైపు నుంచే 1వ స్థానం, 3వ స్థానం, 5వ స్థానం, ఇక్కడ ఆఖరిగా 7వ స్థానం. మీకు అర్థమైందని నా భావిస్తున్నా. ఇక్కడ 6 కనుక చూస్తే 6 సరి సంఖ్య అవుతుంది. నేను మరి బేస్ అని ఎందుకు వేసా? బేసి సంఖ్య అని కాదు నేను చెప్తుంది, బేసి స్థానంలో ఉంది 6. ఇక్కడ 1వ స్థానంలో ఉన్న అంకె ఏంటి? 9. 3వ స్థానంలో ఉన్న అంకె 6. 5వ స్థానంలో ఉన్నది 5. 7వ స్థానంలో 7 ఉంది. ఇంకా కన్ఫ్యూజ్ అవ్వట్లేదని భావిస్తున్నాను. మనం చూడాల్సింది ఫస్ట్ అంకెల్ని కాదు, స్థానాలను, సరి స్థానాలను చూసాం. ఇప్పుడు సరి స్థానాల్లో ఉన్న వాటి మొత్తాన్ని మనం యాడ్ చేద్దాం, సంకలనం చేద్దాం. 9 + 6 15, 15 + 15 + 5 20, 20 + 7 27. మొత్తాల భేదం కదా, మొత్తం అని ఇచ్చాను కదా. ఇక్కడ చూడండి, సరి స్థానాల్లోని అంకెల మొత్తానికి మరియు బేస్ స్థానాలలోని అంకెల మొత్తానికి గల భేదం అన్న. ఇప్పుడు సరి స్థానాల్లో ఉన్న అంకెలు ఏమేంటి? 9, ఇక్కడి నుంచి 7, 5, 6, 9. 9. మీకు డౌట్ రావచ్చు, సార్ కుడివైపు నుంచే చూడాలా, ఎడం వైపు నుంచి చూడకూడదా? చూడండి, తప్పేముంది. కుడివైపు నుంచి చూసినా ఎడం వైపు నుంచి చూసినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎడం వైపు నుంచి అనుకోండి, ఎడం వైపు నుంచి ఇవి బేసి స్థానాలు అవుతాయి, ఇవి బేస్ స్థానాలు అవుతాయి, ఇవి సరి స్థానాలు అవుతాయి ఎడం వైపు నుంచి అయితే. కుడివైపు నుంచి అయితే ఇవి సరి స్థానాలు అవుతాయి, ఇవి బేసి స్థానాలు అవుతాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి, మనం ఎటువైపు నుంచైనా తీసుకోవచ్చు. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి అని అంటే సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తం కావాలి. సరి సంఖ్యల మొత్తం బేసి సంఖ్యల మొత్తం కాదు. కన్ఫ్యూజ్ అవ్వకండి. సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తానికి బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తానికి భేదం కావాలి. ఇప్పుడు సరి స్థానాల్లో ఉన్న అంకెలు వచ్చేసరికి 27 మనం యాడ్ చేస్తే. ఇప్పుడు బేసి స్థానాల్లో 9, 6, 15, 5, 27, 27. వీటి మధ్య భేదం కదా అడిగింది. భేదం అంటే మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 27 - 27 ఎంత? సున్నానేగా. వీటి భేదం కనుక 0 వస్తే అది 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఆ సంఖ్య అని మనకు ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక రెండోది చూద్దాం. కుడివైపు నుంచే చూద్దాం. మనం ప్రతి స్థాన విలువలను కూడా కుడివైపు నుంచే కదా చూసేది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని కుడివైపు నుంచే చూద్దాం. ఇక్కడ కూడా సరి స్థానాలు అంటే ఏంటి? 2వ స్థానం, 4వ స్థానం, 6వ స్థానం. 2వ స్థానంలో ఉన్నది 8, 4వ స్థానంలో ఉంది కూడా 8. 8 + 8 16 + 7. 16 + 7 అంట 23. అంతేగా, 16 + 7 23. ఇప్పుడు బేసి స్థానాల్లో ఉన్న అంకెలు చూద్దాం. బేసి స్థానాల్లో 7, 3, 10, 2, 12, 10, 2, 12. వీటి భేదమే కదా. భేదం అంటే సబ్ట్రాక్ట్ చేయాలి, తీసివేయాలి. 23లో నుంచి 12 తీసేస్తే 11గా ఆన్సర్, 11గా. ఇక్కడ 0 వచ్చింది. మనకి డెఫినేషన్ ఏంటి? సరి స్థానాల్లో ఉన్న మొత్తానికి బేసి స్థానాల్లో ఉన్న మొత్తానికి గల భేదం గనక 0 కానీ 11 యొక్క గుణిజంలో ఏదొచ్చినా 11, 22, 33, 44 అలాగే 11 మల్టిపుల్స్ ఏమొచ్చినా కానీ ఇచ్చిన సంఖ్య అనేది 11తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక్కడ మనకి 11 వచ్చింది కాబట్టి ఇది 11 అనేది 11 యొక్క గుణిజం అవుతుంది. కాబట్టి ఇచ్చిన సంఖ్య మొత్తం కూడా 11తో నిశ్శేషంగా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక మూడోది చూద్దాం. మూడోది ఇక్కడ కూడా సరి స్థానాలు చూద్దాం. 4, 6, 10, 10, 8, 18 వచ్చింది. 18 బేసి స్థానాలను చూద్దాం. 3, 5, 8, 8, 7, 15గా. 8, 7, 15. ఇప్పుడు వీటి మధ్య భేదం చూడాలి. భేదం ఎంత వచ్చింది మనకి? భేదం ఎంత? 3. భేదం 3. భేదం మనకు ఎంత రావాలి? 11తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటే డిఫరెన్స్ ఎంత ఉండాలి? 0 అయినా ఉండాలి, 11 యొక్క మల్టిపుల్స్ అయినా ఉండాలి. ఇక్కడ ఎంత వచ్చింది? 3 వచ్చింది. 3 అనేది 0 కాదు.
అలానే 3 అనేది 11 యొక్క మల్టిపుల్ కాదు. కాబట్టి ఇచ్చిన ఈ మూడోది 11తో డివిజిబుల్, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు. 11చే నిశ్శేషంగా భాగించబడదు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవి రెండు 11చే నిశ్శేషంగా భాగించబడతాయి. ఇది 11చే నిశ్శేషంగా భాగించబడదు. ఇక నాలుగోది చూద్దాం. నాలుగోది మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, 3 అంకెలు వచ్చినాయి, ఇక్కడ కూడా 3 అంకెలు వచ్చినాయి, ఇక్కడ 3 అంకెలు వచ్చినాయి, ఇక్కడ కూడా 3 వచ్చినాయి. 3 రావాలా? రావాల్సిన అవసరంలా. 3 2 కూడా రావచ్చుగా. ఇక్కడ చూడండి, సరి స్థానాలు 2వ స్థానం 4వ స్థానం అంటే 4 6 10. బేసి స్థానాలంతా 3 2 5 5 10గా 10 - 10 అంతా 0 వచ్చిందంటే మనకేమర్థమైంది? ఇచ్చిన సంఖ్య అంతా కూడా 11చే నిశ్శేషంగా భాగించబడుతుంది అనే విషయం మనకు అర్థమైంది. అంటే ఈ 4 ఎగ్జాంపుల్లో మనకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, మనం సరి సంఖ్యలను బేసి సంఖ్యలను కాదు చూడాల్సింది. మనం వేటిని చూడాలి? సరి స్థానాలలో ఉన్న అంకెలను బేసి స్థానాల్లో ఉన్న అంకెలను చూడాలి అనేది మనకు ఫస్ట్ అర్థమైంది. తర్వాత ఈ సెకండ్ పాయింట్ ఏంటి? సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తం చేయాలి. తర్వాత బేసి స్థానంలో ఇంకా ఉన్న అంకెల మొత్తం ఎంతో చూడాలి. చూసి వాటి మధ్య డిఫరెన్స్ చూడాలి, వాటి మధ్య భేదం చూడాలి. వాటి మధ్య భేదం కనుక 0 కానీ 11 యొక్క గుణిజం 0 ఆర్ 11 మల్టిపుల్ కనుక అయితే ఇచ్చిన సంఖ్యలు అనేది 11చే నిశ్శేషంగా భాగించబడతాయి అనేది మనం నేర్చుకున్నాం. 0 కానీ 11 మల్టిపుల్ కనుక రాకపోతే ఇచ్చిన సంఖ్య అనేది 11చే నిశ్శేషంగా భాగించబడదు అనే విషయాన్ని తెలుసుకుందాం. తర్వాత ఇక ఆఖరిగా ఈ సమ్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అని అంటే 6 6 అంటే 3 సరి స్థానాల్లో 3 అంకెలు, బేసి స్థానాల్లో 3 అంకెలే ఉండాల్సిన అవసరంలా. ఇక్కడ చూడండి, సరి స్థానాల్లో 2 అంకెలే ఉన్నాయి, బేసి స్థానాల్లో 3 ఉన్నాయి. ఎన్నున్నా మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి? సరి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తం చేయటం, బేసి స్థానాల్లో ఉన్న అంకెలు మొత్తం చేయటం, వాటి మధ్య భేదం చూడటం అంతే. సరి స్థానాల్లో ఇన్నే అంకెలు ఉండాలి, బేసి స్థానాల్లో ఇన్నే అంకెలు ఉండాలని రూల్ లేదు. ఒకటి సరి స్థానాల్లో అంకెలు మొత్తం చూడాలి, బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తాన్ని చూడాలి. వీటి మధ్య భేదాన్ని మనం కనుక్కోవాలి. భేదం కనుక్కున్నప్పుడు 0 కానీ 11 కానీ వస్తే, 11 యొక్క గుణిజం కనుక వస్తే అది మొత్తం సంఖ్య కూడా 11చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని మనం చెప్పొచ్చు. ఇంతవరకు 11కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, 11 యొక్క భాజనీయతనికి సంబంధించిన. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ చూస్తూ సింపుల్గా ఏ విధంగా ఆన్సర్ రాయాలి, మన కాన్సెప్ట్ ఒకటే కదా. ఎగ్జామ్లో క్వశ్చన్ చూసిన వెంటనే రెగ్యులర్ మెథడ్ మనకొద్దు. ఎందుకనంటే నార్మల్ ప్రాసెస్లో చేస్తూ కూర్చుంటే మనకు మ్యాథ్స్కే టైం సరిపోద్ది. మనకి ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటి బిట్స్ పెట్టాలి కదా. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆన్సర్ రాబట్టడానికి అవసరమయ్యే ప్రాసెస్ మనం చెప్పుకుందాం. ఫస్ట్ రెగ్యులర్ ప్రాసెస్లో చెప్తా, తర్వాత సింపుల్ త్వరగా ఆన్సర్ తీసుకొని రావడానికి అవసరమయ్యే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను షార్ట్ కట్స్ చెప్తున్నాను, కానీ అవి షార్ట్ కట్స్లా కాదు, లాజిక్నే. అంటే క్వశ్చన్ చూడంగానే లాజిక్గా మనం ఏ విధంగా ఆన్సర్ రాబట్టాలో మాత్రమే చెప్తున్నా. షార్ట్ కట్స్ అని చెప్పని మీకు గుర్తుంచుకోలేనన్ని ఫార్ములాస్ నేను అసలు ఇంతవరకు అయితే నేను ఒక్కదాన్ని కూడా చెప్పలేదు. జస్ట్ క్వశ్చన్ చూడంగానే లాజిక్గా ఏ విధంగా మనం ఆలోచించాలి అనేది మీరు నేర్చుకోవాలి మ్యాథ్స్లో. అందులో భాగంగానే నేను చెప్తుంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2 5 6 A 5 2 11చే నిశ్శేషంగా భాగించబడిన ఏ స్థానంలో ఉండదగిన అంకె A = ఎంత అని ఇచ్చాడు. ఇఫ్ 2 5 6 A 5 2 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 దెన్ A = హౌ మచ్ అని అడిగాడు. ఏ ప్లేస్లో రావటానికి అవకాశం ఉన్న అంకె డిజిట్ ఏంటి అని అడిగాడు. నార్మల్గా మనం చేయాల్సింది ఏంటి? సరి స్థానాలు చూడు. సరి స్థానాలు ఏమేమి ఉన్నాయి అక్కడ? 5 6 11 2 5 6 11 2 13. బేసి స్థానాలు ఏమున్నాయి? 2 + A 2 + A + 5 అంటే 7 + A అంతే కదా. 7 + A. ఇప్పుడు ఏం చేస్తాం? వీటి మధ్య భేదమే కదా చూసేది, భేదాన్నే కదా చూసేది. ఇప్పుడు 13 - 7 13 - 7 చేస్తే ఎంత వస్తుంది మనకి? 5 సారీ 6 కదా వచ్చేది, 6 వస్తుంది. 6 ఇంకో స్టెప్ వేద్దాం మీకు అర్థం కావటం కోసం.
13 -7 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి -a ఈక్వల్ టు 0 రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా 0? మనకు తెలిసిన విషయమే. బేసిస్ ఇది ఇచ్చిన సంఖ్య అంతా కూడా 11 నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పని క్వశ్చన్లోనే ఇచ్చేశారు. 11తో నిశ్శేషంగా భాగించబడాలి అని అంటే ఇచ్చిన సంఖ్య మొత్తం భేదం వచ్చేసరికి 0 అయినా ఉండాలి, లేదా 11 యొక్క గుణిజం అయితే ఉండాలి కదా. సరి స్థానాలు మొత్తము మైనస్ బేసి స్థానాలు మొత్తం కనుక చేస్తే 0కి ఈక్వల్ అవుతుంది కదా. 0 కానీ 11 గుణిజానికి కానీ దేనికైనా అవ్వచ్చు. నేను 0 రాసా, ప్రాబ్లం ఏముంది? ఇక 13 - 7 అంటే ఎంత? 6ఏగా. 13 - 7 6 - a ఈక్వల్ టు 0. 6 - a అటు వెళ్తే +a అవుతుంది. అంటే ఏ ప్లేస్లో ఉండటానికి అవకాశం ఉన్న అంకె ఏంటి? 6. ఇంకా ఇంతకు మించి వేరే అంకె రావచ్చా? అవకాశం లేదుగా. 6 ఒక్కటే ఛాన్స్ ఉంది. అంటే ఏ స్థానంలో రావటానికి అవకాశం ఉన్న డిజిట్ ఏంటి అని అంటే 6. దీన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు, దీన్ని ఇంకోలా కూడా చూడొచ్చు. ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఈ స్టెప్తోనే మనం క్యాన్సిల్ చేసేయచ్చు. 13 - 7కి ఎంత కలిపితే 13 వస్తుంది? 13 మైనస్ అంతే ఉంచుతున్నా. మనకు తెలిసిన విషయమే, సరి స్థానాల మొత్తము బేసి స్థానాల మొత్తం యొక్క భేదం 0 రావాలి. మనకు తెలిసిన విషయమే అది. ఇప్పుడు 7కి ఎంత కలిపితే జస్ట్ గెస్ చేయండి. 7కి ఎంత కలిపితే 13కి ఈక్వల్ అవుతుంది? 6 కదా. 7 + 6 అంటే 13. అప్పుడు 13 - 13 0 అవుతుందిగా. 0 అవుతుందిగా. నేను 0కి ఎందుకు ఈక్వల్ చేస్తున్నా? సరి స్థానాల మొత్తము బేస్ స్థానాల మొత్తం యొక్క భేదం 0 అయినా ఉండొచ్చు, 11 యొక్క గుణిజమైనా ఉండొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేశాడు, ఇచ్చిన సంఖ్య అనేది 11 నిశ్శేషంగా భాగించబడుతుంది అని. ఇక్కడ ఒక అంకే నాకు మిస్ అయింది. ఇప్పుడు 13 - 13 చేస్తే 0 వస్తుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ 0నే ఎందుకు? ఇక్కడ 11 రాసుకోవచ్చు కదా. 11 రాసుకోవాలి అని అంటే ఇక్కడ 13, ఇక్కడ భేదం 11 రావాలి అని అంటే మనం ఎంత కలపాలి? 17ని కలపాలి. 17ని కలపాలి. 17ని కలిపితే ఎంత వస్తుంది? 7 + 17 + 7 అంటే 24 వస్తుంది. 13 - 24 అంటే -11 వస్తుంది, నెగిటివ్లో వస్తుంది. అది పక్కన పెట్టండి. మనకు అసలు మిస్ అయిన అంకెలు ఎన్ని? ఒక అంకే కదా. ఇక్కడ 17లో ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు. కాబట్టి నేను 2 అంకెల సంఖ్యని నేను సబ్స్టిట్యూట్ చేయొచ్చా? చేయకూడదు. కాబట్టి ఈ ప్రాసెస్ తప్పు. ఖచ్చితంగా 11 రావడానికి అవకాశం లేదు, 0నే రావాలి వీటి మధ్య భేదం. 11 ఎందుకు రాదో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఎందుకు రాదు? నాకు మిస్ అయింది ఒక అంకే. నేను దీని స్థానంలో నేను ఒక అంకెని మాత్రమే ప్రతిక్షేపించగలను. ఆ ఒక్క అంకె 6 ప్రతిక్షేపిస్తే 13 - 7 + 6 అంటే 13 అవుతుంది. 13 - 13 0 వస్తుంది. నాకు ఇక్కడ 11 యొక్క గుణిజం కావాలి అనుకుంటే ఇక్కడ నేను 2 అంకెల సంఖ్యను ప్రతిక్షేపించాలి. 2 అంకెల సంఖ్య వస్తుందా? రాదు. రీజన్ ఏంటి? మనకు మిస్ అయింది ఒక అంకే. కన్ఫ్యూజ్ అవ్వలేదు అనుకుంటున్నాను, మీకు అర్థమైందని ఆలోచిస్తున్నాను. ఇలాగైనా మనం లాజిక్గా ఆలోచించి చేయొచ్చు. లేదు ఇందాక చెప్పినట్లుగా ఒకదాన్ని ఇట్లా ఉంచేసి ఇందాక చెప్పినట్లుగా అయినా చేయొచ్చు. లేదనుకుంటే చూసిన వెంటనే సింపుల్గా ఇవంతా కూడా లాజిక్ ఆలోచించను, క్యాలిక్యులేషన్స్ ఏమి మనం ఫాలో అవ్వకుండా వెంటనే మనం ఆన్సర్ రాయాలి అని అంటే ఇంకో స్మాల్ మెథడ్ చెప్తాను చూడండి. ఇచ్చిన సంఖ్యలో 11తో భాగించాలి, 11 నిశ్శేషంగా భాగించబడిన అని కనుక ఇస్తే కళ్ళు మూసుకొని ఒకదానికి ప్లస్ ఇంకో దానికి మైనస్, మళ్ళీ ప్లస్ మళ్ళీ మైనస్, మళ్ళీ ప్లస్ మళ్ళీ మైనస్. అంతే. నేను ఇక్కడ ఏం చేశా? ఇచ్చిన సంఖ్యకు ఒకదానికి ముందు ప్లస్ ఒకదాని ముందు మైనస్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇలా రాసా. ఎందుకని రాసా? ఇప్పుడు సరి స్థానాలు మొత్తం బేస్ స్థానాలు మొత్తం భేదమే కదా మనం చూస్తుంది. అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సరిపోతుంది కదా. ఇంకా మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఆలోచిస్తే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం. ఏదైనా ఆన్సర్ ఒకటే. అయితే 11 నిశ్శేషంగా భాగించబడుతుంది అని కనిపిస్తే ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్ అనుకోండి. ఒకసారి ప్లస్ ఇంకోసారి మైనస్. సరే ఇక్కడ నువ్వు ప్లస్ ఎందుకు రాసావు? మైనస్ రాయకూడదా? రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. -2 + 5 -6 + a -5 + 2. ఏది చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది, గమనించండి. అయితే స్టార్టింగ్ నుంచి ప్లస్ అనుకోవటం మనకు అలవాటు కాబట్టి ఫస్ట్ నేను ప్లస్ అని రాసా. ఫస్ట్ మైనస్ రాయకూడదా? రాయొచ్చు. అయితే ఆల్టర్నేట్గా మార్చుకోవాలి. ఒకసారి ప్లస్ రాస్తే ఇంకో అంకె ముందు మైనస్, ఇంకొక అంకె ముందు ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అలా చేయాలి.
ఇది చూడండి, ప్లస్ మైనస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది కదా, క్యాన్సిల్ అవి ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసేసేయండి. -5 +5 క్యాన్సిల్ అయిపోతుంది, +2 -2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఏం మిగిలింది, అన్నీ రాసేసామనుకో, పక్కన జీరో రాసేసాయి. జీరో ఎందుకు రాయాలి సార్, ఏమీ ఆలోచించకండి. జీరో కానీ 11 గుణిజాలు కానీ ఏదైనా ఉండొచ్చు. 0 రాస్తేనే నేను ఏ స్థానంలో ప్రతిక్షేపించే ఒక్క అంకె వస్తుంది. 11 గుణిజాలు రాయాలి అని అంటే నేను ఏ స్థానంలో 2 అంకెల సంఖ్యలు రాయాలి. అలా రాయొచ్చా? ఇంపాసిబుల్. రాయకూడదు, రాయలేము. కాబట్టి 0 పెడితేనే కరెక్ట్ ఆన్సర్ మనకు వస్తుంది. కాబట్టి =0 రాసా. ఇక ఏం మిగిలింది, 6 - a = 0. 6 - a అటు వెళ్తే +a, అంటే ఏ స్థానంలో రావటానికి అవకాశం ఉన్న అంకె ఏంటి, 6. ఇది చాలా సింపుల్ మెథడ్. ఎక్కువసార్లు ప్రాక్టీస్ కనుక చేస్తే సింపుల్గా ఇక్కడే మనం క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. కానీ క్యాన్సిల్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఒకటి ప్లస్ ఉండాలి, ఇంకోటి మైనస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ +2, ఇక్కడ కూడా +2నే వస్తే ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తానంటే కుదరదు, తప్పు. ఈ రెండింటిని క్యాన్సిల్ చేయకూడదు. మనం క్యాన్సిల్ చేసేటప్పుడు ఒకటి ప్లస్, ఒకటి మైనస్, లేదా ఒకటి మైనస్, ఒకటి ప్లస్, అంటే ఆపోజిట్ సైన్స్ ఉండాలి, వేరు సింబల్స్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మనం క్యాన్సిల్ చేయాలి. ఎందుకనంటే -5 + 5 అంటే 0నే, +2 - 2 అంటే 0నే. ఇంక ఇవన్నీ చెప్పకుండా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేసా. ఈ మెథడ్ అయినా ఓకే, రైట్ ఆన్సర్ వస్తుంది. ఇంతకు ముందు కూడా నేను 2 రకాలుగా చెప్పా, అలాగైనా రైటే. మీకు ఏది సింపుల్గా అనిపిస్తే అది చేయండి. అయితే నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు సెకండ్ టైం చెప్పింది చాలా సింపుల్. ఇది కూడా చెప్తాను చూడండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. 3 4 A53 3 4 A53 11 చే నిశేషంగా భాగించబడిన ఏ స్థానంలో వచ్చే అంకె A = how much? If 3 4 A53 is exactly divisible by 11, then A = ? ముందు ఏం చెప్పాను నేను, ఒకదానికి +3, తర్వాత మైనస్ పెట్టాలి, 4కి మైనస్, నెక్స్ట్ +A -5 +3. అర్థమైంది అనుకుంటున్నాను నేను ప్లస్లో మైనస్ ఏ విధంగా పెడుతున్నాను. ఒక అంకెకు ప్లస్, నెక్స్ట్ అంకెకు మైనస్ పెట్టాలి. 4 ఉంది కాబట్టి 4కి ముందు మైనస్, తర్వాత అంకె ఏ కాబట్టి ఏకి ముందు ప్లస్, 5కి ముందు మైనస్, 3కి ముందు ప్లస్. అంటే ఒకసారి ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్, అలాగా ఆల్టర్నేట్గా ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టి మనం అలాగే సింబల్స్ పెట్టుకోవాలి. ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయా అటు ఇటు చూసి మీరు ఏం చేస్తారంటే 3 3 క్యాన్సిల్ చేస్తారు. 3 3 క్యాన్సిల్ చేయకండి. ఇందాక నేను చెప్పింది కూడా అదే, 3 3 క్యాన్సిల్ చేయొచ్చా, చెయ్యకూడదు. రీజన్ ఏంటి, రెండిటి ముందు ప్లస్సే ఉంది కాబట్టి 3 3 క్యాన్సిల్ చెయ్యకూడదు. ఇప్పుడు ఏం చేయాలి, క్యాన్సిల్ అవి ఏం లేవు, అన్నీ అయిపోయినాయి కదా, =0 పెట్టుకోమని చెప్పాను కదా. ఏమి ఆలోచించుకొని 0 పెట్టే విషయంలో మీరు ఏమి పెద్దగా ఆలోచించాల్సిన అవసరంలా, =0 అని పెట్టండి చాలు. నెక్స్ట్ 3 - 4 -1, ఈయన కాసేపు పక్కన పెట్టండి. -1 కదా, -1 -5 -6, -6 +3, -6 +3 అంటే -3, అంటే A -3 =0, ఎంత 0, అంతే కదా. వీటన్నిటిని మనం సింప్లిఫై చేస్తే నాకు వచ్చింది -3. A =-3 అటు వెళ్తే +3, సింబల్స్ మారుతాయి కదా, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, ఇంటూ ఉంటే డివిజన్, డివిజన్లో ఉంటే ఇంటూలో, స్క్వేర్లో ఉంటే స్క్వేర్ రూట్లోకి అలా చేంజ్ అవుతూ ఉంటుంది. అవన్నీ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఏ ప్లేస్లో ఉండటానికి అవకాశం ఉన్న అంకె ఏంటి, 3. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇలా కాకుండా సరి స్థానాలు ఏమేంటి, తర్వాత బేసి స్థానాలు ఏమేమి ఉన్నాయి, వాటన్నిటిని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి మళ్ళీ ఆలోచించి ఏ స్థానంలో ఎంత రావచ్చు అని ఆలోచించి సబ్స్టిట్యూట్ చేయటం కంటే కూడా ఇది సింపుల్ కదా. మనకు తెలియాల్సింది ఒకటే ఒకటి, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్, ఏ విధంగా ప్లస్ మైనస్ని ఆల్టర్నేటివ్గా వేసుకోవాలో తెలియాలి. తర్వాత క్యాన్సిల్ చేసేటప్పుడు వేరు వేరు సింబల్స్ ఉంటేనే క్యాన్సిల్ అవుతాయి అనేది ఆలోచించుకొని మిగిలిన ఇంకా 3 - 4 ఇంకా సింప్లిఫై చేసేసి అలా చేసేయటమే, చాలా సింపుల్. నెక్స్ట్ వన్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మనం నార్మల్ ప్రాసెస్ కాకుండా విరుద్ధంగా లాజిక్గా ఆలోచించి చేస్తున్నాం కదా, ఈ ప్రాసెస్లో మనకు ఎదురయ్యే సమస్యలు ఏమైనా ఉన్నాయని 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 విషయాలు ఆల్రెడీ
అంతకుముందు ఇప్పటికి మనం డివిజిబిలిటీ రూల్స్ ఏమేమి చెప్పుకున్నామంటే 2, 3, 9 ఈ 3 డివిజిబిలిటీ రూల్స్ చెప్పుకున్నాం ఆల్రెడీ. 3కి 9కి కండిషన్స్ కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా అక్కడ చెప్పాను. అంకమూలం కనుక్కునేటప్పుడు కూడా డిజిటల్ రూట్కి కూడా చిన్న ప్రాబ్లం ఉంటే దానికి అంటే మనం షార్ట్ కట్ ప్రాసెస్లో వెళ్ళేటప్పుడు వచ్చే సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా అక్కడ చెప్పా. ఇక్కడ కూడా 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. అది పెద్ద ప్రాబ్లం కాదు, పెద్ద విషయం కాదు. మనం నార్మల్ మెథడ్లో చేసేదానికంటే ఇది సింపుల్గానే ఉంటుంది. కాబట్టి చూడండి, ఇచ్చిన సంఖ్య 72B387 11 చే నిశేషంగా భాగించబడిన B ఈక్వల్ టు హౌ మచ్. ఇక్కడ B అండి. ఇక్కడ ఇఫ్ 72B387 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 దెన్ B ఈక్వల్ టు హౌ మచ్. ఇచ్చిన సంఖ్యను ఒకసారి ప్లస్ ఒకదానికి మైనస్, ప్లస్ B తర్వాత -3 +8 నెక్స్ట్ -7 అర్థమైంది అనుకుంటున్నాను ఎలా పెట్టాను అనేది. క్యాన్సిల్ అయ్యేవి ఏమైనా ఉన్నాయా చూడండి. క్యాన్సిల్ అయ్యేవి జాగ్రత్తగా చూడండి. +7 -7 క్యాన్సిల్ అవుతున్నాయిగా. +7 -7 క్యాన్సిల్ అవుతుందా లేదా? ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చా? చెయ్యకూడదు. సంఖ్యలోని అంకెలు మొత్తం అయిపోయినాయి. ఏం చేయాలి? ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి. సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఆల్టర్నేట్గా ఒకదాన్ని విడిచిపెట్టి ఒకదాన్ని సింబల్ మార్చుకుంటూ పెట్టేసుకుంటూ వెళ్దాం. ప్లస్ మైనస్ సంఖ్యలోని అంకెల మొత్తం అయిపోయినాయి. ఈక్వల్ టు 0 పెట్టేసాయి. తర్వాత మళ్ళీ చెప్తున్నా, 11 యొక్క గుణిజాలు ఇక్కడ 0 అయినా రావచ్చు, 11 యొక్క గుణిజాలు అయినా రావచ్చు కదా సార్. నువ్వు ప్రతిసారి 0ని ఎందుకు పెడుతున్నావు? 0ని ఎందుకు పెడుతున్నానంటే నాకు మిస్ అయింది ఒకటే ఒక అంకె. 0ని పెడితేనే నాకు ఒక్క అంకె వస్తుంది. లేదు 11 యొక్క గుణిజాలు పెడితే నాకు 2 అంకెల సంఖ్య వస్తుంది. 2 అంకెల సంఖ్యను ఒక అంకెలో నేను ప్రతిక్షేపించగలనా? లేదు కదా. అందుకని 0నే పెడుతున్నా. ఇంకా కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. -2 -3 -5 -5 +3 -5 +3 అంటే సారీ -5 +8 -5 +8. మీకోసం ఇంకొక చిన్న స్టెప్ రాస్తా. -5 +8 +B ఈక్వల్ టు 0. -5 +8 అంటే 3 +B ఈక్వల్ టు 0. B ఈక్వల్ టు మీకు ఆల్రెడీ చెప్పా, ఇక్కడ ఏం లేదంటే సింబల్ ప్లస్ ఉన్నట్లు. ప్లస్ అటు వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి -3. ఇక్కడ పాజిటివ్ ఉన్నది అటు వెళ్తే నెగిటివ్లో వస్తుంది కాబట్టి -3. ఆప్షన్లో ఖచ్చితంగా -3 కూడా ఆన్సర్ ఉంటుంది. మనం ఇక్కడ వరకు చేసి కళ్ళు మూసుకో అంటే ఈ ప్రాసెస్లో ఇక్కడ వరకు చేసి కళ్ళు మూసుకొని -3 అని పెట్టేసి వస్తాం. ఖచ్చితంగా తప్పు అవుతుంది. ఎందుకని? అంకెలో నెగిటివ్ నెంబర్ని మనం ప్రతిక్షేపించగలమా? చేయలేం కదా. పాజిటివే రావాలి మనకి అక్కడ. ఇదంతా కూడా సంఖ్య అంతా కూడా పాజిటివ్లో ఉంది కాబట్టి ఈ సంఖ్యలోని అంకెలన్నీ కూడా పాజిటివ్లోనే ఉండాలి. ధన సంఖ్యలే ఉండాలి. ధన అంకెలే ఉండాలి. ఈ ధన సంఖ్య కాబట్టి ధన అంకే ఉండాలి కంపల్సరిగా. రుణ అంకె వచ్చింది మనకి, రుణ సంఖ్య వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి సార్? మరి ఇక్కడ నువ్వు మైనస్లు ఎందుకు రాసావు? ఇది షార్ట్కట్లో భాగంగా రాసా. -2 అని కాదు అర్థం. 2కు ముందు నేను సపరేట్ చేస్తున్నా, 2ని సపరేట్ చేస్తున్నా. ఇక్కడ మైనస్ నాకేం చెప్తుంది? -2 నేను అని కాదు చెప్తుంది, నన్ను 7లో నుంచి తీసేయి అని చెప్తుంది అంతే. ఇక్కడ అంకె వచ్చేసరికి నెగిటివ్ కాదు. మరి మైనస్ ఉంది కదా సార్ ఇక్కడ అని అంటే నేను షార్ట్కట్లో చెప్తా, ఆల్టర్నేట్గా చెప్తున్నా. ఆల్టర్నేట్గా ఎందుకు చెప్తున్నా? ఒకదాన్ని కలపాలి, ఇంకో దాన్ని తీసేయాలి, ఒకదాన్ని కలపాలి, ఇంకో దాన్ని తీసేయాలి, ఒకదాన్ని కలపాలి, ఇంకో దాన్ని తీసేయాలి అని నాకు అర్థం కావటం కోసం ప్లస్ మైనస్లు రాశా. అంతేకాని పాజిటివ్ నెంబర్లో ఉన్న డిజిట్స్ అంకెలన్నీ కూడా ఖచ్చితంగా పాజిటివ్లోనే ఉండాలి. ఇక్కడ నాకు నెగిటివ్లో వచ్చింది అంటే రుణ సంఖ్య వచ్చింది. నేనేం చేయాలి? ఏమి మీరు కంగారు పడాల్సిన అవసరం. 11తో యాడ్ చేయండి, 11కి కలిపేసేయండి. B ఈక్వల్ టు -3 + 11 అంటే 8 ఆన్సర్ వస్తుంది. +8 ఆన్సర్ వస్తుంది. ఇక మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలా. మీకు ఒకవేళ డౌట్ ఉంది, చెక్ చేసుకోవాలనుకుంటున్నారు, చెక్ చేసుకోండి. ఇంకా ఇక్కడ 8 అనుకోండి, 8 పెట్టామనుకోండి. 8 పెడితే -5 నేను ఇంకోసారి రాస్తున్నాను చూడండి. +7 -2 + B ప్లేస్లో 8 రాస్తున్నాం. అంటే చెక్ చేస్తున్నాం మనకు వచ్చిన ఆన్సర్ రైటా లేదా చెక్ చేస్తున్నాం. చాలా మనకి డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్నిటిని కూడా ఇక్కడే క్లారిఫై చేసేసుకుందాం. ఎందుకు ఆ డౌట్స్ను పెట్టుకొని ఇబ్బంది పడటం మీరు. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యి ఏమన్నా క్యాన్సిల్ చేసేద్దాం చూడండి. క్యాన్సిల్ చేద్దాం. +7 -7 క్యాన్సిల్ అయిపోతుంది. -7 క్యాన్సిల్ అవుతుంది. -2 + 8 అంటే +6 వస్తుంది.
6 మైనస్ 3, 6 మైనస్ 3 అంటే ప్లస్ 3 వస్తుంది. 3 ప్లస్ 8 అంటే 11, 3 ప్లస్ 8 అంటే 11. 11 వచ్చింది అని అంటే ఇచ్చిన సంఖ్య 11తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా? భాగిస్తుంది కదా. అంటే మనకు వచ్చిన ఆన్సర్ రైట్, 8 అనేది రైట్ ఆన్సర్. మీరు ఖచ్చితంగా మన క్లాసెస్ని నమ్మండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఎన్నో సమ్స్ని ప్రాక్టీస్ చేసి ఈ షార్ట్ కట్స్ని తీసుకొస్తున్నాం. ఇవి తీసుకురావటానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే మనం ఎగ్జామ్లో టైం వేస్ట్ చేయకుండా చూడంగానే ఆన్సర్ ఎలా రాబడతాం అనే దానికోసం, అనే కాన్సెప్ట్ మీకు నేర్పించడం కోసమే ఇది చెప్తుంది. కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు పడాల్సిన అవసరంలా. ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ -3 వచ్చింది, ఇక్కడ 8 అంటున్నారు. రైట్ వస్తుందా రాంగ్ వస్తుందా? చూడండి, రైటే వచ్చిందిగా. ఇంకా మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు. మీకు ఒకటే ఫస్ట్ మనం షార్ట్ కట్స్ ఉపయోగించేటప్పుడు 2 ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? నెగిటివ్ నెంబర్స్, రుణ సంఖ్యలు రుణ సంఖ్య కనుక వస్తే దానికి ఏం చేయాలి? 11ని లేదంటే 11ని కూడాలి. 11ని కూడాలి, యాడ్ చేయాలి. 11తో కూడాలి, 11తో యాడ్ చేయాలి. ఆ రుణ సంఖ్యను 11తో మనం కూడాలి, యాడ్ చేయాలి. ఇది ఫస్ట్ మనకు వచ్చే ఇబ్బంది. మనం 11తో నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలో మిస్ అయిన అంకెని కనుక్కోవటానికి మనం చేసే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఒకదానికి ప్లస్, ఇంకో దానికి మైనస్, ప్లస్ మైనస్, ప్లస్ మైనస్, అలా ఆల్టర్నేట్గా తీసుకొని వెళ్ళిపోతాం, సింప్లిఫై చేస్తాం. ఇక్కడ రాక ఆన్సర్ కరెక్ట్గా మనకు ప్రాబ్లం లేదు, అన్ని పాజిటివ్ నెంబర్లు వచ్చినాయి కాబట్టి 3 అనో అక్కడ 6 అనో రాసేసాం. ఇక్కడ మనకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే -3 వచ్చింది, సమస్య -3 వచ్చింది. -3 అనేది బి స్థానంలో మనం ప్రతిక్షేపించకూడదు. ఎందుకు సార్? ఇది ఒక అంకే కదా, కానీ ఇది రుణ సంఖ్య కదా, నెగిటివ్ నెంబర్ కదా. నెగిటివ్ నెంబర్ని ఈ పాజిటివ్ నెంబర్లో మనం ప్రతిక్షేపిస్తామా? ఇక్కడ చేస్తే ఈ మొత్తం కూడా నెగిటివ్ అయిపోతుంది, అంతే కదా. కాబట్టి మనం -3ని ప్రతిక్షేపించకూడదు. -3ని మనం తీసేయాలంటే ఏం చేయాలి? 11తో కూడాలి. మళ్ళీ చెప్తున్నాను, నెగిటివ్ నెంబర్స్ ఈ చేసే ప్రాసెస్లో మనకి నెగిటివ్ నెంబర్ కనుక వస్తే 11తో మనం యాడ్ చేయాలి, 11తో కూడాలి. కూడితే వచ్చే సంఖ్య ఇదే ఆన్సర్ అవుతుంది. సార్ నాకు ఇదంతా వద్దు, నార్మల్ మెథడ్లో చెప్పు, నాకు అది నచ్చితే నేను అది ఫాలో అవుతా అనుకుంటే నార్మల్ మెథడ్ కూడా చూద్దాం. చూడండి, నార్మల్ మెథడ్ కూడా మనకేంటి? 7 2 B 3 8 7 ఇది ఇచ్చింది. దీంట్లోని సరి స్థానాలు ఏంటి? 8 ప్లస్ B, అంతేగా. 8 ప్లస్ B ప్లస్ 7 అంటే 8 ప్లస్ 7 అంటే 15 ప్లస్ B వచ్చింది, 15 ప్లస్ B వచ్చింది. సరి స్థానాలు మొత్తం యాడ్ చేస్తే 8 ప్లస్ 7 15 ప్లస్ B వచ్చింది. మనం సపరేట్ చేయాలి కాబట్టి మైనస్. బేస్ స్థానాలు 7 ప్లస్ 3 అంటే 10 ప్లస్ 2 అంటే 12, 10 ప్లస్ 2 అంటే 12. ఇప్పుడు 15 మైనస్ 12 ఎంత? 3 ప్లస్ B. ఇప్పుడు మనం లాజిక్గా ఆలోచించాలి. లేదనుకుంటే ఈక్వల్ టు 0 పెట్టేసి, ఇక్కడ కూడా 0 పెట్టేసి, B ఇక్కడ 0 పెట్టేస్తే మళ్ళీ మనకు అదే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి లాజిక్గా ఆలోచించాలి. ఇక్కడ ఏం లాజిక్గా ఆలోచించాలా? లాజిక్గా ఆలోచించాలా? Bకి మనం అంటే 3కి మనం మినిమం ఎంత కలిపితే 11తో గుణిజం అవుతుంది? 0 వచ్చే అవకాశం ఉందా? 0 రాదుగా. ఇంకా 3తో 0 రావాలి అని అంటే నెగిటివ్ నెంబర్స్ మనం B ప్లేస్లో పెట్టాలి. నెగిటివ్ డిజిట్స్ని పెట్టొచ్చా? రుణ సంఖ్యలు పెట్టొచ్చా? పెట్టకూడదు. కాబట్టి 3 ఇంకొక ఆప్షన్ ఏంటి? 11 యొక్క గుణిజం కూడా అవ్వచ్చు కదా. అంటే 3కి మనం ఎంత కనీసం మనం ఎంత కలిపితే 11తో 11 యొక్క గుణిజం వస్తుంది అని అంటే 8 3కి 8 కలిపితేనేగా 11 యొక్క గుణిజం వచ్చేది. కాబట్టి 3 ప్లస్ 8 అని రాస్తాం. అప్పుడు 3 ప్లస్ 8 11 వస్తుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ 11 ఎందుకు? నేను 22 తీసుకుంటాను, 22 తీసుకుంటా. 3కి ఎంత కలిపితే 22 వస్తుంది అని నేను చెక్ చేసుకుంటున్నా. చెక్ చేస్తే నాకు 19 అని వచ్చింది. 19 అసలు ఉంటుందా?
19 మనం ప్రతిక్షేపించగలమా? ఎందుకు ప్రతిక్షేపించలేము సార్? మనకు మిగిలింది ఒక్కటే కదా ఇంకా. ఆ ఒక్క అంకెలో మనం 2 అంకెలను సబ్స్టిట్యూట్ చేయగలమా? చేయలేము. కాబట్టి మనకున్న ఏకైక ఆప్షన్ ఏంటి అని అంటే 3కి మనం 8 కలిపితేనే ఖచ్చితంగా 11 వస్తుంది. 0 వచ్చే అవకాశం ఉందా? 0 రాదు సార్. ఎందుకని? వెనక్కి వెళ్ళాలి అని అంటే నేను నెగిటివ్ నెంబర్స్ని ఎక్కడ తీసుకోవాలి? నెగిటివ్ నెంబర్ తీసుకోకూడదు. కాబట్టి పాజిటివ్ నెంబర్సే ధన సంఖ్యలో తీసుకోవాలి. కాబట్టి 8. 3కి కనీసం 8 కలిపితేనే 11 వస్తుంది అనేది మనం ఆలోచించి బి స్థానంలో 8 రాస్తాం. ఇలాగా ఆలోచించాలి అని అంటే కొద్దిగా మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇందాక నేను చెప్పిన ప్రాసెస్లో చేసేసి నెగిటివ్ నెంబర్ వస్తే కళ్ళు మూసుకొని 11ను కూడేసేయండి, సరిపోతుంది. ఏదైనా ఒకటే కదా ఆన్సర్ వస్తుంది. వస్తున్నప్పుడు మనకెందుకు ఈ లాజిక్గా ఆలోచించి ఎక్కడైనా మిస్టేక్ చేసామనుకోండి, ఇదంటే చిన్నది కాబట్టి ఓకే పర్లే, ఏమైనా పెద్ద సంఖ్యలో వచ్చినాయి మనకు అర్థం కాదు. ఆ హీట్ మూమెంట్లో మనకు అర్థం కావు దేని ప్రతిక్షేపిస్తే అవుతుంది అనేది. అక్కడ మనం ఇబ్బంది పడతాం కదా. ఇబ్బంది పడటం ఎందుకు? సింపుల్గా చేసేసేయండి. తర్వాత నెక్స్ట్ ఈ రోజుకి ఆఖరిదండి. ఇది మనం ఎదుర్కొనే సమస్యలు ఇది రెండోది. దీనికంటే ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి స్పీడ్గా చెప్పేస్తాను. మన ఛానల్ తరపున కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. గత కొన్ని వీడియోస్గా కూడా చెప్తున్నాను. రీజన్ ఏంటి అని అంటే మీకు టైం వేస్ట్ లాగా అనిపించిన కనీసం 2-3 నిమిషాలు చెప్తుంది. రీజన్ ఏంటి అని అంటే ఈ యాప్లో మన మ్యాథ్స్ క్లాసెస్ని కంప్లీట్గా కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. 3rd to 8th క్లాసు న్యూ టెక్స్ట్ బుక్లోని ప్రతి లెసన్ని స్క్రీన్ మీద చూపిస్తూ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 9th 10th లింక్ టాపిక్స్ కూడా ఉంటాయని అందులో అన్నీ ఉండవు. ఎస్జిటి వారికి ఉపయోగపడే విధంగా 9th 10th లింక్ టాపిక్స్ ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అయితే కంప్లీట్గా అయితే ఉండదు. ఎస్జిటి వారికి 100% యూజ్ అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ వరకు ఒక 60% వరకు యూజ్ అవుతుంది. కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అక్టోబర్ 5 వరకు ఆఫర్ ఉందండి. అక్టోబర్ 5 వరకు ఆఫర్ ఉంది. వచ్చేసరికి 299 రూపీస్ మాత్రమే. 299 రూపీస్కే ఈ కోర్స్ అంతా అవైలబుల్గా ఉంటుంది. గత ఏపీలో జరిగిన గత టెట్ పేపర్స్ అలానే డిఎస్సి పేపర్స్ అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాంట్లో. తర్వాత టెట్ డిఎస్సికి యూజ్ అయ్యే విధంగా ప్రతి టాపిక్ని సెలెక్ట్ చేసుకొని 500 ప్రశ్నలు కూడా తయారు చేసి అద్భుతంగా ప్రతి ప్రశ్నని నీట్గా ఇదే విధంగా సింపుల్గా ఆన్సర్ని ఎలా రాబట్టాలో ఫార్ములాస్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేసి ఎలాగా మనం ఆన్సర్ రాబట్టాలో కూడా ఆ 500 క్వశ్చన్స్ ద్వారా చెప్పబోతూ ఉన్నాం. ఆ క్లాసెస్ వచ్చేసరికి అక్టోబర్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి. అక్టోబర్ 6 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అక్టోబర్ 6 నుంచి కూడా తీసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే అక్టోబర్ 6 నుంచి తీసుకునే వారికి 349 రూపీస్ అవుతుందండి ప్రైస్. అక్టోబర్ 5 లోపు తీసుకునే వారికి 299, అక్టోబర్ 6 నుంచి తీసుకునే వారికి 349 రూపీస్ అవుతుంది. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. నాకు ఫోన్ చేసి చాలామంది మ్యాథ్స్ వల్లే జాబ్ మిస్ అయ్యామండి లాస్ట్ టైము, కాబట్టి మ్యాథ్స్ మాకు కావాలి అని చాలామంది అడిగారు. అయితే మీ అందరికీ నేను ఇచ్చే హామీ, మన ఛానల్ తరపున ఇచ్చే హామీ ఏంటి అంటే ఈ కోర్స్ కనుక మీరు పర్చేజ్ చేసి అన్నీ కనుక కంప్లీట్గా నేర్చుకుంటే కంపల్సరీగా మ్యాథ్స్ మీద ఉన్న చిన్న డౌట్ కూడా మీకు పోతుంది. మ్యాథ్స్ మీద ఎలాంటి డౌట్ ఉండడు. ఆ తర్వాత తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ మీడియం వారికి ఉపయోగపడే విధంగా బైలింగ్వల్లో చెప్తున్నామండి. సేమ్ ఇలాగే ప్రతి క్వశ్చన్ ఇలానే చేసి బైలింగ్వల్లోనే చెప్తున్నాము. ఇంగ్లీష్ మీడియం వారికి కూడా యూజ్ అవుతుంది. కోర్సు గురించి ఏమైనా సందేహాలు ఉంటే 8125602616 అనే నెంబర్కి ఫోన్ చేసి క్లారిటీ కనుక్కోండి. నేను క్లారిటీ ఇస్తాను. ఒకవేళ ఇది నెంబర్ లిఫ్ట్ చేయకపోతే 8328611089 అనే నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. అలానే తెలుగు ఇంగ్లీష్ పీడిఎఫ్స్ ఉన్నాయండి. కేవలం 200 రూపీస్కి మాత్రమే. 200 రూపీస్ మాత్రమే. మామూలుగా అయితే ఆఫర్ కంప్లీట్ చేయాల్సింది, కానీ తక్కువ కాస్ట్ పెడితే చాలామందికి యూజ్ అవుతుంది అనే ఇంటెన్షన్లో చేయడం జరిగింది. అదే కంటిన్యూ చేస్తున్నాం. 200 రూపాయలే. ఫోన్పే నెంబర్ వచ్చేసరికి 8125602616. మీకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న తెలుగు ఇంగ్లీష్ కంటెంట్ అంతా కావాలి అనుకుంటే కేవలం 200 రూపాయలకే తెలుగు ఇంగ్లీష్ 2 ఇస్తున్నామండి. ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేసినట్లయితే మీకు వెంటనే పీడిఎఫ్ సెండ్ చేస్తాం. చాలా అద్భుతంగా ఉంటాయి. ఏ ఎగ్జాంపుల్ మిస్ చేయలేదు. అలానే తెలుగు ఇంగ్లీష్ మెథడ్స్కి సంబంధించి 1500 బిట్స్ ఉన్నాయండి. 1500 బిట్స్. ఈ 1500 బిట్స్ కేవలం
100 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం. ఇది కూడా ఫోన్పే నెంబర్ అయినా ఈ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేస్తే మీకు ఏ పీడిఎఫ్ కావాలంటే ఆ పీడిఎఫ్ సెండ్ చేస్తాము. యూటిలైజ్ చేసుకోండి. 200కే తెలుగు ఇంగ్లీష్ వస్తున్నాయి. అలానే మెథడ్స్ 1500 బిట్స్ వచ్చేసరికి 100 రూపీస్కి మీకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మేము ప్రిపేర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మేము ప్రిపేర్ చేసి వేస్టే, అలానే మీకు అది యూజ్ అవ్వదు. మేము ప్రిపేర్ చేసేది తక్కువ కాస్ట్తో మీకు యూజ్ అవ్వాలనే ఇంటెన్షన్లో, ఒకవేళ మేము ప్రిపేర్ చేసి ఇది చెప్పకపోతే మీకు యూజ్ అవ్వదు, మాకు యూజ్ అవ్వదు. ఆ ఇంటెన్షన్లో చెప్తున్నామండి. మీరు టైం వేస్ట్గా అనుకోకండి. ఇక యాప్ గురించి కానీ పీడిఎఫ్ గురించి కానీ ఏమైనా మీకు సందేహాలు ఉంటే పర్సనల్గా నాకు ఫోన్ చేయండి. అయితే చిన్న విజ్ఞప్తి అండి, క్లాసెస్లో ఖచ్చితంగా బిజీగా ఉంటున్నాం. డౌట్ ఉంటేనే ఫోన్ చేయండి. ఒకవేళ డౌట్ లేకుండా నార్మల్గా చేయాలంటే మాత్రం దయచేసి నార్మల్ డౌట్స్కి చేయకండి. మీకు ఈ రెండింటి గురించి డౌట్ ఉంటేనే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లాస్ట్ క్వశ్చన్, 59 స్టార్ 823 11 చే 11 చే నిశేషంగా భాగించబడిన స్టార్ ఈక్వల్ టు ఇఫ్ 59 స్టార్ 823 is exactly divisible by 11 then star equal to how much? Star equal to how much? మనకు తెలిసిందే. ఫస్ట్ ఒకదానికి +9 +5 -9 ప్లస్ స్టార్, తర్వాత -8 +2 -3. క్యాన్సిల్ అవేవి ఏమైనా ఉన్నాయా? క్యాన్సిల్ అవేవి ఏమీ లేవు కాబట్టి అంకెలన్నీ అయిపోయినాయి కాబట్టి ఈక్వల్ టు 0 పెట్టేసే. ఇంకా ఏమీ ఆలోచించవద్దు. +5 -9 -4 -4 -8 -12 -12 +2 అంటే -12 +2 అంటే 10 -10 వస్తుంది. -10 -3 అంటే -13 -13 ప్లస్ స్టార్ -13 ప్లస్ స్టార్ ఈక్వల్ టు 0 -13 ప్లస్ స్టార్ ఈక్వల్ టు 0. ఇప్పుడు స్టార్ ఈక్వల్ టు మీకు తెలిసిన విషయమే, -13 అటు వెళ్తే +13 అవుతుంది. +13 అవుతుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ మిస్ అయింది ఒక అంకే కదా, మనకి ఆన్సర్ మరి 2 అంకెలు వస్తుంది, ఏం చేయాలా? ఏం చేయమాక, 11తో 11 తీసేసాయి. వచ్చిన దాంట్లో నుంచి 11 తీసేసాయి. అంటే స్టార్ ఈక్వల్ టు ఎంత? 2. ఇంకా ఏమీ ఆలోచించొద్దు. ఇక్కడ మనం ఎదుర్కొనే 2 సమస్యల గురించి ఇంకొకసారి నేను క్లారిటీగా చెప్తా. ఈ షార్ట్ కట్ మనం యూజ్ చేస్తే మనం ఎదుర్కొనే 2 సమస్యలు ఉన్నాయి. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి నెగిటివ్ సంఖ్య నెంబర్ వస్తే దానికి ఏం చేయాలి? 11ని కూడాలి, 11తో యాడ్ చేయాలి. రెండో ప్రాబ్లం ఏంటి మనకి? 2 అంకెల సంఖ్య వస్తే 2 డిజిట్ నెంబర్ వస్తే ఏం చేయాలి? అందులో నుంచి 11ని తీసివేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ మనం 11 చే నిశేషంగా భాగించబడాలి అని అంటే మన ప్రాసెస్ ఏంటి? ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్, ప్లస్ మైనస్ అలా వేసి చివరికి ఆన్సర్ మనకు కన్వీనియంట్గా వస్తే ఓకే. ఒకవేళ నెగిటివ్లో కనుక వచ్చిందనుకోండి, దానికి మనం ఏం చేయాలా? 11ని యాడ్ చేయాలి. ఒకవేళ 2 అంకెల సంఖ్య వచ్చిందనుకోండి, ఇక్కడలాగా 13 వచ్చిందనుకోండి, దానికి ఏం చేయాలా? 11ని తీసేయాలి. దాంట్లో నుంచి 11ని తీసేస్తే ఇప్పుడు స్టార్ ఈక్వల్ టు ఎంత? స్టార్ స్థానంలో ఉండదగిన అంకె ఎంత? 2. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, ఈ 2 మీకు అర్థమైనాయి కదండి, ప్రాబ్లం ఏం లేదు కదా. ఫస్ట్ది ఏంటి? నెగిటివ్ అంటే రుణ సంఖ్య కనుక వస్తే 11ని కలపాలి. ఇక్కడ చూసాము ఆల్రెడీ, 11 కలపాలి, 8 వచ్చింది ఆన్సరు. తర్వాత 2 అంకెల సంఖ్య కనుక వస్తే మనం ఏం చేయాలి? 11ని తీసేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఎందుకని ఊరికి ఎగ్జాంపుల్కి రాసా అంతే. ఏ ఈక్వల్ టు నెగిటివ్ నెంబర్ వచ్చింది అనుకోండి, నేను ఏం చేయాలి? 11తో నేను కలపాలి. తర్వాత ఏ ఈక్వల్ టు 2 డిజిట్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? 2 డిజిట్ నెంబర్ వచ్చింది అనుకో, ఏం చేయాలి? 11ని తీసేయాలి అందులో నుంచి. ఈ 2 విషయాలు మీకు తెలిసినవే. ఇప్పుడు ఇందాక స్టార్ ఈక్వల్ టు 13 - 13 వచ్చింది కాబట్టి -11 చేసాం. ఆన్సర్ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. ఓకే, ఇంతవరకు క్లియర్. మీకు డౌట్ రావచ్చు, సార్ 12 వస్తే ఏముంది? 12 - 11 చేయి, 1 వస్తుంది. అంటే స్టార్ స్థానంలో 1 ఉండొచ్చు అని అర్థం. తర్వాత సార్ ఒకవేళ 11 వచ్చినా ప్రాబ్లం ఏంది? 2 అంకెల సంఖ్య కదా,
11 తీసేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 0 వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? స్టార్ స్థానంలో 0 ఉండాలి, ఇక్కడ స్టార్ స్థానంలో 1 ఉండాలి, స్టార్ స్థానంలో 2 ఉండాలి. ఒకవేళ 14 వచ్చింది అనుకోండి సార్, ఎంత వచ్చినా పర్లా 11 తీసేసాయి, అంటే స్టార్ స్థానంలో 3 రావాలి అని అర్థమైంది. సార్ 10 వస్తే, స్టార్ స్థానంలో 10 వస్తే ఇక్కడే మనకు డౌట్ వచ్చేది. స్టార్ స్థానంలో 10 వస్తే 10 - 11 అంటే -1 కదా, 10 - 11 అంటే -1 కదా, అవునా? -1ని స్టార్ స్థానంలో నేను ప్రతిక్షేపించవచ్చా? ఇవ్వకూడదు. ఎందుకని? ఇచ్చిన సంఖ్య పాజిటివ్ కాబట్టి ఇక్కడ కూడా పాజిటివ్ అంకె రావాలి, ధన సంఖ్య రావాలి, రుణ సంఖ్యను మనం ప్రతిక్షేపించకూడదు. రీజన్ ఏంటో కూడా మీకు చాలాసార్లు చెప్పా. మరి మైనస్ వచ్చింది, నీకు ఆల్రెడీ చెప్పా. -1 వస్తే అంటే రిజల్ట్లో నెగిటివ్ వస్తే ఏం చెప్పా? 11 కలపమన్నా. మీకు ఏం చెప్పా? 2 అంకెల సంఖ్య వస్తే 11 తీసేయమన్నా. 10 వచ్చింది అనుకోండి, మీరు ఇలాగ అన్నీ చేస్తే ఏదో ఒక సంఖ్య ఇచ్చాడు, 10 వచ్చింది వస్తే నేను చెప్పింది నీకు గుర్తొచ్చింది వెంటనే. సార్ 2 అంకెల సంఖ్య వస్తే 11 కలపమన్నాడు, 11ని తీసేయమన్నాడు కాబట్టి తీసేసా. -1 వచ్చింది, నెగిటివ్ నెంబర్ కదా, రుణ సంఖ్య కదా. రుణ సంఖ్య వస్తే మళ్ళీ ఏం చేయమన్నారు సార్? 11తో కూడమన్నాడు. అంతే కదా చెప్పింది. 11తో కూడా మళ్ళీ ఏమొస్తుంది? 10 వస్తుంది. -1 + 11 అంటే 10. మళ్ళీ 2 అంకెల సంఖ్య వచ్చింది, మళ్ళీ ఏం చేయమన్నారు సారు? 11ని తీసేయమన్నాడు, తీసేసా. మళ్ళీ నెగిటివ్ నెంబర్ వచ్చింది, ఏం చేయమన్నాడు? 11 కలపమన్నాడు, కలిపా. మళ్ళీ 2 అంకెల సంఖ్య వచ్చింది, మళ్ళీ 11 తీసేయాలి, తీసేసా. మళ్ళీ రుణ సంఖ్య వచ్చింది, మళ్ళీ 11 కలపాలి. ఏంది ఆన్సర్ రావడంలా? ఏం చేయాలి సార్ అప్పుడు? ఇంక ఇలానే తిరుగుతూ ఉంటాం మనం, ఇలానే తిరగాల్సిన అవసరంలా. ఒకటే గుర్తుపెట్టుకో, మనం అవన్నీ ప్రాసెస్ చేసిన తర్వాత మీకు ఇంతవరకు అర్థమైంది కదండి, ఇంతవరకు అర్థమైంది కదా, ఇంతవరకు ప్రాబ్లం లేదు. 11 నుంచి ఎంత వచ్చినా కానీ మనం చూసుకుంటే వెళ్ళిపోతున్నాం. తర్వాత 10 కనుక వస్తే నెగిటివ్ వస్తుంది, అంటే రుణ సంఖ్య వస్తుంది. రుణ సంఖ్య వస్తే 11 కలపమన్నా, మళ్ళీ 10 వస్తుంది. మళ్ళీ రుణ సంఖ్య వస్తుంది, 11 కలుపుతున్నాం, మళ్ళీ 10 వస్తుంది. 10లోనే మళ్ళీ 11 తీసేస్తే మళ్ళీ రుణ సంఖ్య వస్తుంది, మళ్ళీ 11 కలుపుతాం, మళ్ళీ 10 వస్తుంది. ఇలాగ తిరుగుతూ ఉండాలి అక్కడ. అయితే మనకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఏదైనా ఇందాక మనం చెప్పిన మోడల్లో సాల్వ్ చేసుకుంటూ వస్తే -1 కానీ 10 కానీ వస్తే, -1 కానీ 10 కానీ వస్తే ఖచ్చితంగా ఆ సంఖ్య 11తో నిశ్శేషంగా భాగించబడదు. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనం ఏదైనా ఒక సంఖ్య చేసి దాంట్లో ఏదో ఒక అంకెని కనుక మిస్ చేస్తే మనం ఇందాకలాగా సాల్వ్ చేసుకుంటాం కదా. సాల్వ్ చేసుకునేటప్పుడు ఈ క్రమంలో ఇక్కడ కనుక 10 కానీ -1 కానీ కనుక మిగిలిపోతే, చివరాఖరిగా 10 కానీ -1 కానీ కనుక మిగిలిపోతే ఆ సంఖ్య 11తో ఖచ్చితంగా నిశ్శేషంగా భాగించబడదు అని రాయండి. ఇంతకు మించి మీరు ఎక్కువగా మన డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాల్సిన అవసరంలా. ఒకవేళ మనం అన్ని చేసిన తర్వాత నెగిటివ్ వస్తే 11తో 11 కలపాలి, 2 అంకెల సంఖ్య వస్తే దాంట్లో నుంచి 11 తీసేయాలి. ఇక చివరిగా మిగిలిపోయిన దాంట్లో 10 కానీ -1 కానీ వచ్చింది అనుకోండి, వస్తే ఖచ్చితంగా ఆ సంఖ్య 11తో నిశ్శేషంగా భాగించబడదు. కాబట్టి దాంట్లో మనం ఏం ప్రతిక్షేపించలేము. 11తో నిశ్శేషంగా భాగించబడే విధంగా ఆ మిగిలిపోయిన స్టార్ స్థానంలో మనం ఏం ప్రతిక్షేపించలేము అని కనుక రాస్తే సరిపోతుంది. ఇంతవరకు ఫ్రెండ్స్ 11 యొక్క డివిజిబిలిటీ రూల్. ఈ క్లాస్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో 11 చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్లాస్లో 4, 8 ఇంకా మిగిలిపోయిన ఉన్నవి ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే ప్లేస్టోర్లో కూడా యాప్ అవైలబుల్గా ఉంది, అక్కడి నుంచి అని ఇన్స్టాల్ తీసుకోండి. ఖచ్చితంగా కోర్స్ తీసుకోండి, మీకు అద్భుతంగా యూజ్ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ డే 10th వీడియోలో మీట్ అవుదాం.